హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కంద షష్ఠి రోజు వెలిగించుకోవడానికి షణ్ముఖ ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగిన అని అర్థం అండి. షణ్ముఖుడు అంటే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శరవణుడు, స్కందుడు, ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. ముందుగా అయితే మనము పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకొని 2 ఫింగర్స్కి 6 రౌండ్స్ వేసుకోవాలి. 6 ముఖాలు కాబట్టి మనము ఇక్కడ 2 ఫింగర్స్కి 6 రౌండ్స్ వేసుకున్నామండి. ఈ విధంగా 6 చేసుకోవాలి. ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి. ఒకవేళ ఇది చేసుకోలేకపోతే అది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. 6 ముఖాలు కాబట్టి ఇలా 2 ఫింగర్స్కి 6 రౌండ్స్ వేసుకొని ఆ విధంగా 6 చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 6 చేసుకొని ఈ 6టిని ఒక కట్టలాగా కట్టుకొని వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం వలన ఎవరికైనా వివాహం కాకపోయినా, లేదంటే సంతానం లేకపోయినా, ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉన్నా కానీ ఆ స్వామిని పూజించుకుంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్టలాగా కట్టుకొని మనము వెలిగించుకునే దగ్గర కొంచెం నలుచుకొని వెలిగించుకోవచ్చు. ఇలాగా మనము ప్రమిదలో ఇలా నిలువుగా పెట్టి అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అడ్డంగా అయినా కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దామండి. మనము 2 ఫింగర్స్కి 6 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఒక చివర ఒత్తిలాగా నలుచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక చివర ఒత్తిలాగా నలుచుకొని ఈ 6 కూడా ఒక దగ్గరగా పట్టుకొని కింద థ్రెడ్ తోటి ముడి వేసుకోవాలి. పైన ఏమో మనకి 6 ఒత్తుల్లాగా వస్తాయి అన్నమాట. ఈ 6 ఒత్తుల్ని వెలిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రమిదలో పెట్టుకొని వెలిగించుకోవాలి. ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఇంకొక మోడల్ ఏంటంటే, మనము 2 ఫింగర్స్కి 6 రౌండ్స్ వేసుకున్నాం కదా, 2 చివర్లను కలిపి నలుచుకొని పెటల్లాగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్, చాలా త్వరగా అయిపోతుంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 ఫింగర్స్కి కానీ లేదంటే చిన్న అట్ట ముక్కకి 6 రౌండ్స్ వేసుకోండి. తర్వాత మధ్యగా తుంచుకొని 6 భాగాలుగా చేసుకొని పెటల్స్ మాదిరిగా చేసుకొని 6 కలిపి ఒక ఫ్లవర్ లాగా చేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇది ట్రై చేయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం కూడా పూజించుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున నాగుల జంట నాగులు ఉంటాయి కదండి, అక్కడ అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది. మనము నాగుల చవితికి, నాగ పంచమికి మనము చలిమిడి వడపప్పు చేసుకుంటాం కదా, అలాగే ఈ స్కంద షష్ఠికి కూడా మనము చేసుకొని నివేదన చేసుకోవచ్చండి. తర్వాత మనము ప్రసాదాన్ని స్వీకరించాలి. స్కందుడిని ఆరాధించటం వలన సర్పదోషాలు ఉంటే కూడా పోతాయని చెప్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఈ పెటల్స్ అన్నీ కూడా నీట్గా సర్చ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకొని వెలిగించుకోవచ్చు. థ్యాంక్ యూ.